Greetings to you all in the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాం. Let us thank God that He has given us one more opportunity to study from His Word. ఈరోజు మరొకసారి ఆయన వాక్యంలోంచి మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. Happy that many of you have joined to study the Word, and let us study the Word of God together. మీలో చాలా మంది ఈరోజు వాక్యము ధ్యానించుట కొరకే కూడి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మనం ఆలస్యం చేయకుండా వాక్యాన్ని ధ్యానించుకుందాం. You have all heard about Abraham Lincoln, who was the president of America. మీరందరూ కూడా అబ్రహాం లింకన్ అనేటువంటి వ్యక్తి గురించి విని ఉండవచ్చు. ఆయన ఒకప్పుడు అమెరికాకి ప్రెసిడెంట్గా చేసి ఉన్నారు. Now Trump and Biden are in the news these days, but Abraham Lincoln lived long before he was the president of America. మీరు ట్రంప్ గురించి విని ఉండొచ్చు ఖచ్చితంగా. అలాగే మరి మీరు జో బైడెన్ గురించి కూడా ఈ రోజుల్లో మీరు వింటున్నారు. So once a foreign friend of Lincoln visited him in his home. అలాగే అబ్రహాం లింకన్ అనే ఆయన కూడా ఒకప్పుడు ప్రెసిడెంట్. అయితే ఒకసారి ఒక వ్యక్తి లింకన్ గారి ఇంటిని సందర్శించడం జరిగింది. When he visited Lincoln, Lincoln was polishing his shoes. లింకన్ ఏం చేస్తున్నాడంటే తన యొక్క షూని పాలిష్ చేసుకుంటున్నాడు. So the friend was very surprised. ఆ స్నేహితుడు అంటే లింకన్ చూడడానికి వచ్చిన ఆ స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. With surprise he said to Lincoln, Mr. President, in our country our president does not polish his shoes. అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడు, ప్రెసిడెంట్ గారు, ఇదే మా దేశంలో అనుకోండి, మా ప్రెసిడెంట్ అనేవాడు షూను ముట్టను కూడా ముట్టడండి అని చెప్పేసి అన్నాడు. Then Lincoln replied, then whose shoes does he polish? అప్పుడు లింకన్ ఏమన్నాడంటే, ఓహో, ఆయన షూని ఆయన ముట్టుకోడా, పాలిష్ చేయడా, మరి ఎవరి షూని పాలిష్ చేస్తాడా ఆయన అని అడిగాడు. Abraham Lincoln was a very humble person. అబ్రహాం లింకన్ గారు చాలా దీన మనస్కుడు. There are many stories about his humility. ఆయన యొక్క దీనత్వం గురించి, ఆయన యొక్క తగ్గింపు గురించి చాలా స్టోరీస్ మనం వింటాం. We are living in a society where people generally are proud. మనం జీవించేటువంటి సమాజం ఎలాంటి సమాజం అంటే గర్వంతో, అహంకారంతో జీవించేటువంటి సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాం. People are puffed up. People boast about themselves and they want to show off. జనాలు వాళ్ళు హెచ్చించుకుంటూ, వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయిస్తూ, ఉప్పొంగిపోతూ, వాళ్ళకున్నది చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. But humility is a Christian virtue. కానీ దీనత్వం అనేది క్రైస్తవ గుణంగా మనం చెప్పుకోవచ్చు. And it is about humility today we are going to study. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం, ఈరోజు మనము దీన మనస్సు, తగ్గింపు మనస్సు అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాం. And our example before us is Jesus Christ himself. అయితే ఈ విషయంలో మనకి మాదిరి ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. Let us take a passage from Philippians, the letter to Philippians chapter 2 verses 1 to 8. Let us read. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ 2వ అధ్యాయము వర్సెస్ బ్రదర్ 1 to 8. 1 నుంచి 8వ వచనం వరకు మనం చదువుకున్న ఫిలిప్పీ 2:1 నుంచి 8 వరకు చదువుతాను, వినండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను,
ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తన కంటే యోగ్యుడిని ఎంచుచు యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యమును కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. Okay, thank you, brother. People have usually many wrong ideas about humility. సాధారణంగా మనుషులకు ఈ దీనత్వము తగ్గింపు మనసు అనే దాని గురించి తప్పుడు అభిప్రాయాలు తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నారు. There are people who think that humility is thinking about oneself unimportant. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దీనత్వం అంటే వారి గురించి వారు ఏమీ ప్రాముఖ్యత ఇవ్వకుండా వాళ్ళ గురించి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండడమే దీనత్వం అని కొంతమంది అనుకుంటున్నారు. So humility is not that. Humility is not thinking that I am a worthless person or I am nothing, I have no value. That's not the idea behind humility. ఇప్పుడు దీనత్వము తగ్గింపు మనసు అంటే నేను ఎందుకు పనికిరాని వాడిని, నేను యోగ్యుడను కాను, నేను అపాత్రుడను అని ఎంతసేపు నిన్ను చులకన చేసుకుంటూ ఉండడం అనేది దీనత్వం అయితే కాదు. That sort of an attitude is self pity. It is lack of self esteem. దాన్ని ఏమంటారంటే జాలి పడ్డం అంట. నీ మీద నువ్వు జాలి పడ్డం అంటే నీకంటూ ఒక స్వాభిమానం లేకుండా నిన్ను నీవు చులకనగా చేసుకోవడం అని చెప్తాం. We should have the self esteem. We should have the right estimate of ourselves. కాబట్టి మన గురించి మనకు ఒక సరైనటువంటి అభిప్రాయము గౌరవం అనేది మన మీద మనకు ఉండాలి. It should not be less, neither should it be more. అది మరీ మనల్ని చులకనగా చేసుకోకూడదు, మరీ మనల్ని అధికంగా హెచ్చించుకోనూకూడదు. Actually, in Romans chapter 12 verse 3, it says not to think of oneself more highly than he ought to think, but to think soberly, as God has dealt to each one a measure of faith. We have to think soberly. అయితే మనకు రోమీలకు రాసిన పత్రికలు ఏమంటుందంటే ఒకడు తన గురించి తాను అధికంగా ఊహించుకోకూడదు, లేకపోతే ఓవర్గా తన గురించి తాను చెప్పుకోకూడదు. కానీ దేవుడు తనకిచ్చినటువంటి కృపావరను బట్టి తాను దీన మనస్కుడై ఉండాలి అన్న భావాన్ని మనము రోమీలకు రాసిన పత్రికలో చూడవచ్చు. To understand what is true humility, we need to study the life of our Lord Jesus Christ. నిజమైన దీనత్వము అంటే ఏమిటో మనకి తెలియాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనము స్టడీ చేయాల్సిందే, అధ్యయనం చేయాల్సిందే. So this passage speaks about the humility of Jesus Christ, and from that example we are admonished to be humble, to be having the true humility. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి నుంచి
ఆయన యొక్క జీవితం నుంచి నిజమైన దీనత్వము, నిజమైన తగ్గింపు అంటే ఏంటో మనము చక్కగా నేర్చుకోవచ్చు. So there are two things that we need to observe about humility from the Lord's life. ఇక్కడ మనము ప్రభు జీవితంలోంచి రెండు విషయాలు నేర్చుకోవచ్చు, రెండు విషయాన్ని గమనించవచ్చు. The first thing is, humility is not clinging to our right, not claiming or clinging to what is legally our right. దీనత్వం అంటే మనకున్నటువంటి హక్కులను పట్టుకుని గట్టిగా వాటిని వేలాడబట్టడం కాదు, అంటే నా హక్కు నాది అని పట్టుబట్టడం కాదు. There may be certain things which are ours, which are rightfully ours, but not clinging to that. That is one aspect of humility. There may be certain things which are rightfully ours. It may be honor, it may be position, it may be status, it may be reputation, it may be glory. It is rightfully mine, but not clinging to that. That is one aspect of humility. దీనత్వము, తగ్గింపు మనసు అంటే అర్థం ఏంటంటే, నీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, న్యాయంగా అవి నీకే చెందాలి, కానీ నీవు వాటిని పట్టుకుని ఈ నాకు చెందుతాయి కాబట్టి నాకే చెందాలని పట్టకుండా కొన్నిసార్లు వాటిని విడిచిపెట్టడం కూడా దీనత్వం అని మనం చెప్పుకోవచ్చు. And the second aspect of humility is service, spending our life to serve other people. రెండవది దీనత్వంలో మరొక విషయం ఏంటంటే, మన జీవితాన్ని ఇతరుల నిమిత్తము మనము వారికి సేవను అందించడం, ఇతరుల కోసం మనము సేవను అందించడం. So these two things we can see in the life of our Lord Jesus Christ. ఈ రెండు విషయాలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం స్పష్టంగా చూడవచ్చు. When we read verse 5 to 7, we read like this: let this mind be in you, which was also in Christ Jesus, who being in the form of God did not consider it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of a bond servant and coming in the likeness of men. 5వ వచనం చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. So Jesus Christ did not cling to his rights. యేసుక్రీస్తు వారు తన హక్కుల కోసం పోరాడి ఆ హక్కుల కోసం ఏమి పట్టుదలతో నిలబడినట్టుగా మనం ఏం చూడం. Before his incarnation also he was God. He is equal with the Father, but he did not consider that he should be in heaven enjoying all the glories of deity. But he came down. When he became a man, he set aside his glories and his rightful honors. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవ శరీరధారిగా రాకముందు కూడా ఆయన పరలోకంలో ఎంత మహిమతో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉంటూ, అలాగే పరలోకంలో ఆయన దేవుడిగా అన్ని రకాలైనటువంటి సౌభాగ్యాలని అనుభవిస్తూ ఎంతో టీవీగా ఎంతో మహిమతో ఆయన ఉంటూ ఉన్నారు. ఆయన భూలోకానికి రావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను దేవుని కదా, నేను ఇక్కడే కూర్చోవాలి కదా, ఇక్కడే పరిపాలించాలి, వీటిని ఎంజాయ్ చేయాలి కదా, నేను భూలోకానికి వెళ్ళడం ఏంటి, నా హక్కుల్ని కాపాడుకోవాలని అలాగేం ఆలోచించలేదు ఆయన. Jesus did not set aside his deity. He is always God. He is always God, but he set aside the privileges and honors of his deity. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన దైవత్వాన్ని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన దైవత్వాన్ని కోల్పోవడం అనేది ఎన్నడూ జరగలేదు. కానీ దేవుడిగా ఆయనకు రావాల్సినటువంటి గౌరవాన్ని, ఆ యొక్క పూజల్ని,
లేకపోతే ఆ మహిమని అవన్నీ కూడా ప్రభు పక్కన పెట్టేశాడు అన్న విధంగా మనం ఇక్కడ చూడవచ్చు. You see, incarnation was a humbling experience for Jesus. యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించి ఆయన నరావతారిగా రావడం అనేది ఆయన జీవితంలో దానికంటే ఇంకా తగ్గించుకునేటువంటి విషయం ఇంకోటి లేదు. He is the creator God. He is the one who rules the whole universe, and he became a man. And when he came into this world, he was born in a poor family, in a poor background, and he lived in such a poor background. That is humility. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ఎవరు? సర్వలోక సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను సృష్టించిన ఒక మానవుని రూపంలో మరి ఈ లోకంలో జన్మించి ఒక పేద కుటుంబంలో అష్ట కష్టాలు పడుతూ పెరగడం అనేది అది నిజంగా ఆ యేసుక్రీస్తు వారికి సంబంధించి అది నిజంగా చాలా తగ్గింపు మనసు. ఆయన తను తాను ఎంతో తగ్గించుకున్నాడు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. Is really difficult for us to understand how Jesus could come down to such a low position from such a high position. అత్యున్నతమైనటువంటి ఆ మహోన్నత స్థానం నుంచి ఆ దీన స్థితికి ఆయన రావడం అనేది ఆయన యొక్క తగ్గింపుకి గొప్ప నిదర్శనం. It is very difficult even to think about that. Suppose you are the managing director of a big company, multinational company, and just imagine you are asked to take the lowest post in that company. It will be, people will not do that. Maybe they will just resign and they will go away. They will say, I cannot do that. చూడండి, నువ్వు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ అనుకో. అలాంటి మేనేజర్ నిన్ను ఆ కంపెనీలో అతి చిన్న పోస్టులో నిన్ను వేసేసి ఆ జాబ్ మీరు చేయండి అంటే మీరు ఒప్పుకుంటారా? మేనేజర్ స్థాయి నుంచి ఒక ప్యూన్ స్థాయికి మిమ్మల్ని తగ్గించుకోమంటే మీరు ఇష్టపడతారా? ఇష్టపడం కదా. So if Jesus was thinking about his high position, about his honor, about his glory, and about his majesty, then he would not have come down. He would not have become a man. యేసుక్రీస్తు ప్రభువారు తాను న్యాయంగా పొందుకోవాల్సినటువంటి గౌరవాన్ని, లేకపోతే ఆ యొక్క పరలోకపు భాగ్యాల్ని, ఆ పరలోకపు సౌభాగ్యాల్ని కోరుకుని, నేను యోగ్యుణ్ణి కాబట్టి నేను వీటన్ని పొందుకుని ఇక్కడే ఉండడానికి సరైనది అని చెప్పేసి ఆయన అలా అనుకున్నట్లయితే ఆయన ఈ భూలోకానికి వచ్చేవాడు కాదు. ఆయన మన కోసం ఈ కార్యం చేసేవాడు కాదు. So that's why we said the first aspect of humility is not clinging to our rights. There are certain things which may be rightfully ours, but even then we don't cling to that. That is humility. కాబట్టి దీనత్వము లేక తగ్గించుకునే మనసు లేక తగ్గింపు మనసు అంటే ఏంటంటే, నీకున్న హక్కుల కోసం నువ్వు పోరాటం కాకుండా, నీకున్న హక్కుల కోసం నువ్వు ప్రాకులాటం కాకుండా, కొన్ని సందర్భాల్లో వాటిని ఇతరుల యొక్క క్షేమం నిమిత్తం, మేలు నిమిత్తము వాటిని వదులుకోవడానికి ఇష్టపడడమే నిజమైన దీనత్వము, నిజమైనటువంటి తగ్గింపు మనసు కలిగిన మనసు అని మనం అర్థం చేసుకోవాలి. So the problem with us is that we are often thinking about our rights. I am thinking about my right, my position, my honor, my reputation, my name, my interest. That's my problem. చాలా సందర్భాల్లో మనకున్న సమస్య ఏంటంటే, నా పేరేంటి, అసలు నా రేంజ్ ఏంటి, నా వాల్యూ ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి అని ఎంతసేపు మన గురించి, మన హక్కుల గురించి, మన లాభం గురించి, మన స్టేటస్ గురించి, వీటి గురించి ఆలోచిస్తాం, కానీ తగ్గించుకోవడానికి ఇష్టపడం. That is actually not humility, that is pride. When we think about ourselves, when we think about our own interest, it is not humility, it is pride.
ఎంతసేపు నీ గురించి, నీ యొక్క పేరు గురించి, లేకపోతే నీ గౌరవం గురించి, నీ స్థానం గురించి, నీ యొక్క స్వలాభాపేక్ష గురించి ఆలోచించినట్లయితే అది, లేకపోతే నీ హక్కుల కోసం నువ్వు ప్రాకులాడుతూ ఉన్నట్లయితే అది తగ్గింపు మనసు కాదు అన్న విషయము మీరు ఒప్పుకోవాలి. Dear friends, this is the basic problem with all of us. Pride is a basic problem. కాబట్టి మనలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే గర్వం, అహంకారం, నేనే అనేటువంటి ఒక యాటిట్యూడ్ అనేది మన జీవిత సమస్యలన్నిటికీ కారణం అని మీరు అర్థం చేసుకోవాలి. Even if you deny it, it is there. In the heart of heart, it is there. ఇది మీరు ఒప్పుకోనప్పటికీ మీ గుండెల్లో తెస్టేసుకుని కూర్చుంది ఈ గర్వం, అహంకారం. We want to be important, we want to be recognized, and we want to be respected by others. మనకి ఏం కోరికలు ఉంటాయంటే నన్ను అందరూ అంగీకరించాలి, నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ అభిమానించాలి అనేటువంటి, నేను చెప్పింది అందరూ అంగీకరించాలి అనేటువంటి మనస్తత్వం, లేకపోతే ఆ యొక్క మనోభావం మనందరిలో కూడా గూడు కట్టుకుని మన హృదయాల్లో ఉంటుంది. But we should remember that Jesus never insisted on his rights. If at all there was anybody who had to be honored, who had to be respected, who had to be actually worshipped, it was Jesus Christ. But he never demanded that. He did not say, do you read anywhere in the Bible Jesus demanding all of you respect me, all of you worship me? He did not say that. He never insisted on that. చూడండి, యేసుప్రభు వారు ఎప్పుడు కూడా తన హక్కుల నిమిత్తము గట్టిగా డిమాండ్ చేయడం లేదు. నేను దీనికి హక్కుదారుణ్ణి, నేను దీనికి యోగ్యుణ్ణి, నేను దీన్ని ఈ విధంగా గౌరవించడానికి యోగ్యుణ్ణి, నేను దేవుని కాబట్టి నేను ఆరాధించబడడానికి యోగ్యుణ్ణి, నాకు మొక్కండి అని, నాకు మొక్కాల్సిందే మీరు అని ఎక్కడ కూడా జనాన్ని బలవంతం చేయడం కానీ, డిమాండ్ చేయడం కానీ, వాళ్ళని లేకపోతే గట్టిగా అడగడం కానీ యేసుప్రభు వారు ఎప్పుడు చేయలేదు. So verse 7 says that he made himself of no reputation, taking the form of a bond servant. గమనించాలి మీరు, యేసుప్రభు యోగ్యుడే, కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన డిమాండ్ చేయలేదు. ఇక్కడ మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక బట్టి దాసు స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. So a bond servant, he took the form of a bond servant. Who was a bond servant? A bond servant was a slave, and a slave had no rights at all. చూడండి, ఆయన ఏం స్వరూపం ధరించుకున్నాడట? దాసుని స్వరూపంను ధరించుకున్నాడు. దాసుడు అంటే ఇంగ్లీష్లో బాండ్ స్లేవ్ అన్నట్టు. బాండ్ స్లేవ్ అంటే ఆ యొక్క బానిస అన్నట్టు అన్నమాట. ఆ బానిసకి ఎటువంటి కూడా హక్కులు ఉండవు, ఎటువంటి డిమాండ్స్ ఉండవు. యజమాని ఏది చెప్తే అదే చేయాలి, అదే అట్లాంటి జీవితం. Jesus actually, not only that he did not take any honor or respect, but he embraced a life of poverty, a life of homelessness, life of shame, life of rejection, and life of pain. That is his humility. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పేదరికాన్ని అనుభవించడానికి, కష్టాన్ని అనుభవించడానికి, తిరస్కారానికి గురవడానికి కూడా ఆయన ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చును. Okay, let us come to the second aspect of humility, that is service, serving other people. దీనత్వము లేక తగ్గింపు మనస్సులో ఉండేటువంటి మరొక లక్షణం ఏంటంటే ఇతరుల నిమిత్తము సేవ చేయడం, ఇతరుల కొరకు లేకపోతే ఇతరులకు సేవ చేయడం. So why Jesus came down from heaven to this world? It was to serve others. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు స్వర్గం నుంచి ఈ భూలోకానికి వచ్చారు? ఎందుకో తెలుసా? సేవ చేయడానికి వచ్చాడు ఆయన. What was the duty of a servant? Duty of a bond servant? It was to serve. Bond servant means one who serves without any right. చూడండి,
ఒక దాసుని యొక్క పని ఏంటి అంటే ఎటువంటి హక్కులు లేనటువంటి జీవితం, ఏది చెప్తే యజమాని అది చేసేటువంటి జీవితం. In Mark Gospel, chapter 10, verse 45, there is a famous statement by Jesus. Mark 10:45. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం గనక చదివితే, The Son of Man did not come to be served, but to serve and to give his life as a ransom for many. చదువుతాను వినండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. So he came to serve others, and he was serving throughout his life. He was serving people. చూడండి, యేసు ప్రభు సేవ చేయించుకోవడానికి రాలా, సేవ చేయడానికి వచ్చాడు. తన జీవితం అంతం వరకు కూడా, లేకపోతే ఈ లోకంలో తను జీవించినంత కాలము ఎప్పుడు కూడా ఇతరులకు సేవ చేస్తూ జీవించాడు. And when he served, he went even to the level of washing his disciples' feet. ఆయన ఏ స్థాయికి తను తాను తగ్గించుకున్నాడంటే తన శిష్యుల పాదాలు కడగడానికి కూడా ప్రభు ఇష్టపడ్డాడు. In those days, there was a custom when guests come to a house, the host will provide water outside, and the host will appoint a servant, usually a slave. The slave washes the feet of all the guests and wipes it, and then they enter into the house. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు జీవించి ఉన్న కాలంలో యూదుల్లో కొన్ని ఆచారాలు ఉండేవి. ఏంటంటే ఎవరైనా ఒక అతిథి ఇంటికి వచ్చినట్లయితే ఆ ఇంటి యజమాని ఒక బానిసను పంపించి ఒక చెంబుతో నీళ్ళు తీసుకొచ్చి ఆ యొక్క గెస్ట్ యొక్క పాదాలని కడిగి శుభ్రంగా టవల్తో తుడిచి తర్వాత ఆ వ్యక్తిని లోపలికి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అట్లాంటి ఒక పద్ధతి ఉంది. When they came to that house for the Last Supper, there was no host to receive them, but all the disciples were there. None of them was willing to wash one another's feet, because they thought, oh, how can I wash? How can I take the position of a bond servant? చూడండి, యేసు ప్రభు వారు లాస్ట్ సప్పర్ని, ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిద్దాము, దాన్ని ఇనాగ్రేట్ చేద్దాము అనుకున్నటువంటి ఆ సందర్భంలో మేడగదిలోనికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా, మరి శిష్యులు ఎవరు కూడా మరి ఒకరి పాదాలు ఒకరు కడగడానికి ఇష్టపడట్లేదు. నేను ఆ పాదాలను కడగడం నాకెవడన్నా చేయాలి కానీ నేను కడగడం ఏంటి అన్న ఆలోచనలో ఉన్నారు. ఎవరు కూడా యేసయ్యకి కూడా చేయలేదు. But Jesus took water, he washed their feet, and with a towel he wiped, and he set a high example before them. That is the example of service. అప్పుడు మీరు గమనించాలి, ఎవరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగడానికి ఇష్టపడట్లేదు. యేసయ్య పాదాలు కూడా ఎవరు కడగడానికి ముందుకు రాలేదు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు, స్వయంగా ఆయనే ఒక టవల్ తీసుకుని, ఆయనే ఒక బేసిన్ తీసుకుని, ఆ యేసు ప్రభు ఏం చేశారంటే ఆ శిష్యుల పాదాలను గిన్నెలో పెట్టి ఆయనే శుభ్రంగా కడిగి టవల్తో తుడిచి ఆ పని చేసి సేవ అనేది ఇలా చేయాలి అనే ఒక గొప్ప మాదిరిని యేసయ్య చూపించారు. So dear friends, we have to learn the lesson of humility from our Lord Jesus Christ. కాబట్టి ప్రియ మిత్రులారా, సర్వీస్ చేయడం అంటే ఏంటి, సేవ చేయడం అంటే ఏంటి, ముఖ్యంగా దీన మనసుతో సేవించడం అనేది ఏంటి అనేది మన ప్రభు యొక్క జీవితంలోంచి మనం నేర్చుకోవచ్చు. We have to constantly examine our lives. Am I proud, or am I really a humble person? కాబట్టి ఈ సమయంలో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీ నిజంగా దీన మనసు కూడా నేనా, తగ్గింపు మనసు నాలో ఉందా, నేను సర్వీస్ చేయడానికి ఇష్టపడతానా లేకపోతే సర్వీస్ చేయించుకోవడానికి ఇష్టపడతానా అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. So this pride is a very cunning thing, it hides somewhere in the heart, and maybe time to time only it will pop up.
So even if externally a person is behaving very humble or like this and all, may not be. There may be pride in his heart. So we have to examine our heart prayerfully, and we have to find out, is there any pride? We have to confess it as a sin, and we have to get rid of it. ఈ గర్వము అహంకారం అనేది ఎక్కడో చోట మనలో దాక్కుని ఉంటుంది. మనము బయటికి చాలా తగ్గింపు మనసు కలిగిన వారంగా కనబడవచ్చు, కానీ లోపల మాత్రం మనకు తెలియకుండానే అతిశయము, గర్వము, అహంకారము మనలో ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. Pride causes strife and quarrel. గర్వం అనేది కలహాల్ని సృష్టిస్తుంది, గొడవల్ని సృష్టిస్తుంది. Actually, there was some disagreement among the believers in the church at Philippi. That is the context of Paul writing this. పౌలు గారు రాసిన సందర్భం గనక మనం చూస్తే, ఫిలిప్పీ సంఘంలో కొంతమంది వ్యక్తుల మధ్య జగడాలు, గొడవలు, మనస్పర్ధలు ఉన్నాయి. వాటి యొక్క గురించి ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం ఇది. See what he is telling them in verse 3, let nothing be done through selfish ambition or conceit, but in lowliness of mind let each esteem others better than himself. హలో, మైక్ మ్యూట్ లో పెట్టాలండి, మైక్ మ్యూట్ లో పెట్టాలి ప్లీజ్. హలో, రైట్, థ్యాంక్ యూ. ఓకే, మనం ఇక్కడ చూస్తే ఇక్కడ 3వ వచనం చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనను వృద్ధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తన కంటి యోగ్యుడని ఎంచుచు అంటున్నాడు. You see, always selfishness and pride can cause problems. It can cause strifes and quarrels in the home, in the church, or in the workplace, anywhere. చూడండి, ఇక్కడ గర్వము, అతిశయము అనేవి మీలో ఏం చేస్తాయంటే ఎప్పుడు కూడా మీకు అశాంతిని కలిగిస్తే. ఏ రకంగా అంటే, మీరు ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు, చర్చ్లో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు, అందరితో గొడవలు పెట్టుకుంటారు. ఎందుకు అంటే మీలో ఉన్నటువంటి ఆ గర్వం అనేటువంటి యాటిట్యూడ్ వలన. In many families there are quarrels, and what is the basic reason? Basic reason is pride. If we examine, it is pride. చాలా కుటుంబాల్లో గొడవలకి ప్రధానమైన కారణం ఏంటంటే గర్వం, అహంకారము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. No one is ready to lower down. The husband thinks that he is the master and he needs to be respected by all. He just commands. He is never humble. The wife is not ready to humble herself. She thinks that everything should go as she wants. So, see, there is lack of humility. భర్త అనుకుంటాడు, నేనే మహారాజుని, అంతా నేను చెప్పినట్టుగా జరగాలి ఆయన అనుకుంటాడు. భార్య అనుకుంటుంది, నేనేమైనా లోబడాలా, నేను ఆయనకి ఏమైనా బానిసనా, పని మనిషినా అని, నేను లోబడను, నా మాటే నెగ్గాలని ఏమనుకుంటుంది. ఈ రకంగా ఏం జరుగుద్ది? ఎవరికి వాళ్ళు గర్వంతో ఉండటం వల్ల, అహంకారంతో ఉండటం వల్ల కుటుంబ జీవితము నాశనం అయిపోతుంది. Even in our country, marriages are breaking and the divorce rate is increasing like anything. మన దేశంలో కూడా ఈ విడాకుల రేటు పెరిగిపోతా ఉంది. విడాకులు తీసుకునే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉంది. And when marriage counselors who give counsel to people who are in problem, they have reported that one main issue behind all this is the lack of humility. People are not ready to humble themselves. ఇక మ్యారేజ్ కౌన్సిలింగ్ చేసేవారు
ఎందుకు ఈ విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏంటండి దీనికి కారణం అంటే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఈ విడాకుల రేటు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఎవడికి కూడా తగ్గించుకునే మనసు లేదండి. అందరూ కూడా ఎవడికి వాళ్ళే గర్వంగా, అహంకారంగా ఉండటం వల్ల ఎవరు కూడా సర్దుబాటు చేసుకోవడానికి గానీ, తగ్గించుకోవడానికి మనసు లేదు కాబట్టే ఈ గొడవలు, ఈ విడాకుల దాకా దారి తీస్తున్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. Many problems started with some silly matter. If one party says a sorry, it will be over. If the wife says, I am sorry, it will be over. Or if the husband says, I am sorry, it will be over. But they won't say sorry. They won't say. చూడండి, ఈ 2 గొడవలు జరిగిన పార్టీలో ఎవరో ఒక పార్టీ సారీ అని చెప్పి తాము తగ్గించుకుంటే అసలు గొడవ ఉండదు. భర్త అనుకుంటాడు, నేనెందుకు సారీ చెప్పాలి, ఆమె చెప్పొచ్చుగా అనుకుంటాడు. ఆమె అనుకుంటుంది, నేనెందుకు సారీ చెప్పాలి, ఆయన చెప్పకూడదా అని ఏమనుకుంటారు. తద్వారా ఏమవుద్ది, ఎవరు సారీ చెప్పరు. ఇద్దరు మొండి పట్టుకుని కూర్చుంటారు, గర్వంతో అహంకారంతో ఉంటారు. అది వాళ్ళ జీవిత పరిస్థితి. Sorry is a simple word, but it can solve many problems. But the problem is who will say the sorry. సారీ అనేటువంటి చిన్న మాట సమస్యల్ని పరిష్కరించి సమాధానాన్ని ఇస్తుంది. కానీ ఈ సారీ అనే చిన్న మాట చెప్పడానికి ఎవరు ముందుకొస్తారు, ఎవరు తమను తాము తగ్గించుకుంటారు అన్నదే ఇక్కడ ప్రశ్న. Maybe you who are listening to this message, maybe there is some quarrel or there is some sort of problem between you and someone else in the family or anywhere, and you just examine. If you can say a sorry, if that problem can be solved, then why cannot you say it? Why cannot? ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే మీరు కూడా పట్టుబట్టి గర్వంతో, అహంకారంతో రాజీ పడడానికి కానీ, లేకపోతే సారీ అడగడానికి కానీ ఇబ్బంది పడుతున్నట్లయితే ఆలోచించండి. చిన్న సారీ చెప్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నప్పుడు సారీ చెప్పడం మంచిదే కదా. దానికోసం ఎందుకు అంత పట్టాలి మీరు? కొంచెం తగ్గించుకుంటే మంచిదే కదా. ఆలోచించండి. You see, humility solves problems, but lack of humility or pride can cause disasters. It can cause disasters. చూడండి, ఈ దీనత్వం లేకపోయినా, వినయమైన మనసు లేకపోయినా, తగ్గించుకునే మనసు లేకపోయినా, లేదు నేను ఎలాగే ఉంటాను, నా ఈగో నేను తగ్గించుకోను, నా యొక్క గర్వాన్ని తగ్గించుకోను, నా అహంకారాన్ని తగ్గించుకోను అని మీరు మొండి పట్టు పడితే మీరు పతనం అయిపోవడం, తర్వాత నాశనం అయిపోవడం అనేది కన్ఫామ్. In 1986, 2 ships collided near the coast of Russia in the Black Sea. నల్ల సముద్రంలో రష్యా వద్ద 2 షిప్పులు గుద్దుకొని అవి మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. And the ships collided and hundreds of passengers lost their life because the ships sank in the icy waters. It was the cold season and the ship sank in the icy waters and hundreds of passengers died. చూడండి, ఆ యొక్క ఎలా జరిగిందంటే ఆ యొక్క దాంట్లో చాలా మంది ప్రయాణికులు చచ్చిపోవడం జరిగింది. ఎలా జరిగిందంటే ఆ యొక్క ఐసు నీళ్ళలో అది మునిగిపోవడం వల్ల ఆ యొక్క ప్రమాదం సంభవించినట్లుగా మనము గమనించాలి. The government ordered an investigation to find out what was the cause of this accident. గవర్నమెంట్ వాళ్ళు ఆజ్ఞ జారీ చేశారు. ఏంటంటే ఎంక్వైరీ వేశారు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది తెలుసుకొని అని ఒక ఎంక్వైరీ టీంని వేశారు. And they found out that the reason was not any technical error. వాళ్ళు కనుగొన్నటువంటి విషయం ఏంటంటే యాక్చువల్గా సాంకేతిక సమస్య ఏమీ అక్కడ లేదు అన్న విషయాన్ని వాళ్ళు గమనించారు.
And the reason was not bad climate. ఇంకా చూస్తే అసలు వాతావరణ సమస్య కూడా అక్కడ లేదు. And the reason actually was what it is an unbelievable thing. The reason was the pride of the two captains. అక్కడ ఆ యొక్క ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్స్ యొక్క గర్వం వల్ల, అహంకారం వల్ల ఆ ప్రమాదం జరిగింది. How it happened, both ships were coming from opposite sides in the same line. ఒకే లైన్లో ఈ రెండు నౌకలు ఒకదానికి ఒకటి ఎదురుగా వస్తున్నాయి. Both the captains noticed it, but they did not want to give way to the other ship. The captain of the first one ship, he thought that let him change his route. The captain of that ship, he thought that I am not going to change, let him change. So both of them proudly came forward and the ships collided with each other. చూడండి, ఇక్కడ ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఈ నౌకలో ఉన్నటువంటి క్యాప్టెన్ ఏమనుకున్నాడంటే నేను ఎందుకు దారి తప్పుకోవాలి, వాడినే తప్పుకోమాను అని చెప్పేసి, వాడు తప్పుకుంటాడులే అని చెప్పేసి తను అనుకున్నాడు. అందులో ఉన్నటువంటి క్యాప్టెన్ ఏమనుకున్నాడంటే ఎదురుగా ఉన్నటువంటి షిప్లో ఉన్న క్యాప్టెన్ నేను ఎందుకు తప్పుకోవాలి, అతనే తప్పుకోవాలి అని చెప్పేసి నేను వెళ్తాను, ఆయనే తప్పుకుంటాడులే అని తను అనుకున్నాడు. ఇద్దరు కూడా ఎవరు కూడా పక్కకు తప్పుకోవడానికి మనసు లేకుండా వాడే తప్పుకుంటాడని ఈయన, వాడే తప్పుకుంటాడని ఈయన, ఇద్దరు కలిసి అలాగే ముందుకెళ్ళిపోయారు. See, that's why we said a lack of humility can cause a disaster. అందుకు నేను చెప్పేది ఏంటంటే వినయ మనస్సు లేకపోయినా, తగ్గింపు మనసు లేకపోయినా జరిగేది ఏంటంటే వినాశనము. It can cause disaster in the family. It can cause disaster in the church. It can cause disaster in the community where you are working. తగ్గింపు మనసు లేకపోయినా, వినయ మనస్సు లేకపోయినా కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ జరిగేది ఏంటంటే ప్రమాదము, వినాశనము, సమస్యలు. Maybe if you have some problem with your partner, or if you have some problem with your somebody who is near to you in the family, or somebody who is related to you in some way, if you are not showing the humility to humble yourself and settle the matter, then it is going to increase and it is going to cause disaster. చూడండి, మీ జీవిత భాగస్వామితో కానీ లేదా నీకు తెలిసిన వ్యక్తితో కానీ, స్నేహితులతో కానీ, నీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే సంఘ సభ్యులతో కానీ, లేకపోతే ఎవరితోనైనా సరే కేవలము నీ అహంకారంతో నువ్వు ఆ యొక్క విషయాన్ని మరింత పెద్దదిగా చేసుకుని తెంచుకునే వరకు లాగినట్లయితే నష్టము నీకే అన్న విషయము మీరు దయచేసి గుర్తించాలి. Maybe many problems started with a misunderstanding. So just a phone call can solve. Maybe sometimes a smile can solve. Or as we said already, a word of sorry can solve. Yeah. If you do that, it will be solved. దీన్ని మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక చిన్న ఫోన్ కాల్ ఆ వ్యక్తి చేసి మాట్లాడొచ్చు, లేదా ఆ వ్యక్తి మీకు ఎదురు పడినప్పుడు ఒక చిన్న చిరునవ్వు విసిరిన సమస్య పరిష్కారం అవుతుంది. సో ఇట్లా మనము, లేదా సారీ అనేటువంటి ఆ యొక్క అద్భుతమైన మాటని మీరు చెప్పినా కూడా సమస్య పరిష్కారం అవుతుంది. In 1 Peter chapter 5 verse 5 to 8, it's good to come to that passage. There, first we will read a verse. There it says, God resists the proud but gives grace to the humble. మనం చూసినట్లయితే మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు
కృప అనుగ్రహించును. So God cannot bear this, if at all there is one thing that God cannot bear, that is pride. దేన్నైనా దేవుడు సహించలేడు అంటే అదేంటంటే గర్వం. గర్వంతో మనం ఉన్నట్లయితే దేవుడికి చాలా బాధ కలుగుతుంది. దేవుడు దాన్ని సహించలేడు. That's why it is said God resists the proud but gives grace to the humble. అందుకని ఇక్కడ ఏం రాసింది? దేవుడు అహంకారులను ఎదురించును, దీనులకు కృప అనుగ్రహించును. You know about water. Water always flows from a high position to the low position. It can never flow from lower position to higher position. You know that. నీళ్లు గురించి మీకు తెలుసు కదా, నీళ్ళు ఎప్పుడు కూడా ఎత్తు ప్రదేశం నుంచి పల్లపు ప్రదేశంలోకి లేకపోతే తక్కువ డౌన్లో ఉన్నట్టు ప్రదేశానికి ప్రవహిస్తాయి. కానీ ఎప్పుడు డౌన్గా ఉన్న ప్లేస్ నుంచి హైట్గా ఉన్న ప్లేస్కి అవి ప్రవహించవు కదా. The grace of God also is same. It always flows from God to the place which is low. If you are in humble position, the grace will flow into you. If you have lifted up yourself above God, then grace cannot flow. It cannot flow up. చూడండి, నీళ్ళు ఏ విధంగా అయితే ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తాయో, అలాగే అత్యున్నతమైన దేవుని సింహాసనం, ఆ కృపా సింహాసనం నుంచి కూడా కృప ఎక్కడికి వెళ్తుందంటే ఎవరైతే తను తాను తగ్గించుకుని దేవ మనసుతో ఉంటారో వారి వద్దకే ఆ కృప అనేది వస్తుంది. See, therefore in verse 6 it is said, therefore humble yourselves under the mighty hand of God, that he may exalt you in due time. So if we humble ourselves, God will exalt us. If we exalt ourselves, then God will have to humble us. 6వ వచనం చూడండి, 1 పేతురు 5:6లో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. అంటే ఇక్కడ ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకుంటే తగిన సమయం దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. See, if you are a believer in Jesus Christ, if you are a Christian, then you need to be humble. We have to be humble. నీవు గనక క్రైస్తవురాలివి అయినట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరత మన మీద ఉన్నది అన్న విషయం దయచేసి మీరు గుర్తించాలి. Actually, the humility of Jesus Christ is a big blow on all the human pride, on all sorts of pride. The humility of Jesus is a blow. మీరు ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దీన మనస్సు, వినయమైన మనస్సు, తగ్గింపు మనస్సు అనేది మానవ గర్వం మీద వేసిన పెద్ద వేటు లాంటిది. అది మనందరికీ బుద్ధి చెప్పేటువంటి ఒక గొప్ప పాఠమని మనము గ్రహించాలి. God humbled himself, and why can't I humble myself? సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చినప్పుడు తను తాను అంతగా తగ్గించుకున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనుషులం కదా మనము, మనం ఎందుకు తగ్గించుకోకూడదు? Yeah, see, we said that lack of humility can cause disaster. There is another thing which can happen from that stage. If it goes further, lack of humility can cause destruction also. చెప్పాను కదా, దీన మనసు లేకపోయినట్లయితే, తగ్గింపు మనసు లేకపోయినట్లయితే, గర్వం మీద మనము ముందుకు సాగినట్లయితే మనకి చివరికి మిగిలేది నాశనము అన్న విషయం మాత్రం మీరు దయచేసి గుర్తించాలి. So before destruction comes pride. Actually, that is a principle. సామెతల్లో మనం చూసినట్లయితే ప్రోవర్బ్ నాశనమునకు ముందు గర్వము నడచును, నాశనమునకు ముందు గర్వము నడచును అని సామెతల్లో మనం చూస్తాం. So we have to examine ourselves whether we are proud. We are proud. కాబట్టి మిత్రులారా, పరిశీలన చేసుకుందాం మనం అందరం. మనలో గర్వం ఉన్నదా?
అహంకారం ఉన్నదా లేకపోతే దీన మనస్సు ఉన్నదా ఒకసారి Yes. పరిశీలన చేసుకుందాం. There is a story of a male deer that was in a forest. ఒక అడవిలో ఒక మగ జింకకు సంబంధించినటువంటి ఒక స్టోరీ ఉంది. So this deer was very huge one, and he had a big horns, branched horns. You have seen the branched horns of the deer, no? So such a deer it was. ఆ దుప్పికి ఎలాంటి కొమ్ములు ఉన్నాయంటే మీకు తెలుసు కదా, దుప్పికి ఉండేటువంటి కొమ్ములు అవన్నీ కూడా ఎలా ఉంటాయి కదా, మెలికలు తిరిగిపోయినటువంటి కొమ్ములు. He was very strong and he was proud. So usually he was not walking with the other deer, he was walking alone. ఈ యొక్క దుప్పి ఏమనుకుంటుందంటే, బా నాకు ఎంత అద్భుతమైనటువంటి కొమ్ములు ఉన్నాయి కాబట్టి మిగతా వాటితో కలవకూడదు, నేను సపరేట్గా ఉండాలని అది సపరేట్ ట్రాక్లు నడుస్తుంది. So one afternoon he was standing in the mountainside and the sun was going down in the western horizon. You know, it was the time of sundown. The sunset was approaching. సాయంకాల సమయం ముందు సూర్యుడు అస్తమించేటువంటి వేళలో so the sunlight fell on this deer, and you know, in the afternoon, if it comes from the side, from the horizon, if the sunlight falls, you know, the shadow will be very long. So the shadow of the deer fell down the mountainside, very long shadow. చూడండి, సాయంకాలము సూర్యుడు అస్తమించే వేళ మనము నిలబడ్డాం అనుకోండి, మన నీడ చాలా పొడుగ్గా వస్తుంది కదా. అదే విధంగా ఈ యొక్క దుప్పి ఏదైతే ఉందో, పొడవాటి కొమ్ములు కలిగిన దుప్పి ఆ యొక్క కొండ మీద ఉన్నప్పుడు ఆ సూర్యుడు అస్తమించే వేళ ఆ యొక్క సూర్యకిరణాలు దాని మీద పడినప్పుడు ఆ యొక్క నీడ పక్కన పొడుగ్గా పడిగేసరికి దాని కొమ్ములు చాలా పొడుగ్గా ఉన్నట్టు కనిపించింది దానికి. So the deer watched his shadow and he thought, oh, how large I am, how big I am. I am really much greater than I have thought. అప్పుడు ఆ దుప్పి అనుకుంది, అబ్బా, తన నీడను చూసి అనుకుంది, అబ్బా నేను ఎంత పెద్దగా ఉన్నాను, నేను అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉన్నాను, నా కొమ్ములు నేను అనుకున్న దానికంటే చాలా పొడుగ్గా ఉన్నాయి అని అది ఇంకా గర్వించింది. So he thought in his heart that I can be the king of this forest actually. అది అనుకుంది, నేను ఎందుకు రాజుని కాకూడదు, నేనే రాజుని అని అనుకుంది. Meanwhile, what happened, you know, he was filled with self-admiration. So he did not listen to any sound outside. A lion came from behind and jumped on this deer, killed it and finished it. ఇప్పుడు ఈ దుప్పి తన గురించి తనలో తాను మాట్లాడుకుంటుంది, నేనే మహారాజుని, నేను తప్ప ఇంకెవరూ లేరు ఈ అడవిలో అని తనలో తాను మాట్లాడుకుంటుంది. పక్క నుంచి శబ్దాలు కానీ ఏమి కూడా తను పట్టించుకోవట్లేదు. ఈ లోపులో మృగరాజు సింహం వెనక నుంచి దాడి చేసి ఆ యొక్క దుప్పిని చంపేయడం జరిగింది. See, this is what we said. Pride can lead to destruction, self-destruction. కాబట్టి మిత్రులారా, గర్వం, అహంకారం నీకున్న ప్రమాదాలను గుర్తించకుండా నిన్ను హెచ్చించేటట్టు చేసి నిన్ను అధపాతాళానికి నిన్ను తోసేస్తుంది, నిన్ను నాశనం చేసేస్తుంది. జాగ్రత్త సుమా. See, that may be the reason. Immediately after that, in verse 8, okay, First Peter chapter 5 verse 8, immediately after telling to be humble, verse 8 says, be sober, be vigilant, because your adversary the devil walks about like a roaring lion, seeking whom he may devour. చూడు, 1 పేతురు 5:8 చదువుకుంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె
ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. A proud person becomes an easy prey to the devil. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవడైతే గర్విష్ఠుడిగా ఉంటాడో, అహంకారిగా ఉంటాడో, వాడు ఈజీగా సైతాన్ యొక్క చేతిలో పడిపోయి నాశనం అయిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. So there are many believers, very promising believers, who have been defeated by the devil, who have been devastated by the devil, who have been utterly destroyed by the devil just because of lack of humility. చాలా మంది విశ్వాసులు వాళ్ళు అసలు యాక్చువల్గా ఒక గొప్ప స్థాయిలో ఉండవలసిన వాళ్ళు, బలంగా దేవుడి చేత వాడబడాల్సిన వాళ్ళు, వాళ్ళ ద్వారా గొప్పగా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు చాలా మంది. కానీ అలాంటి వాళ్ళు సహితం చాలా ఘోరంగా పతనైపోవడానికి, అసలు అడ్రస్ లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఉన్నటువంటి గర్వం, అహంకారమే వాళ్ళని ఆ స్థాయికి పడేసింది అన్న విషయం మీరు గుర్తించాలి. Okay, dear brothers and sisters, let us learn from the humility of our Lord Jesus Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి జీవితంలోంచి వినయమైన మనస్సు, తగ్గింపు మనస్సు, దీన మనస్సు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. వాటిని మన జీవితంలో కూడా అవలంబించి, అనుసరించి, ఆచరించి ప్రభు మార్గంలో నడుద్దాం. Let's examine ourselves whether there is any pride in us. Is there any conceit in us? Let us confess it to the Lord and let us be humble before the Lord. కాబట్టి మనము ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో గర్వం ఏమైనా ఉందా, గర్వం ఏమైనా ఉన్నదా, అహంకారం ఏమైనా ఉన్నదా, లేకపోతే వృధాతిశయం ఏమైనా ఉన్నదా అనేది మనం ఆలోచించుకుని, మన గర్వాన్ని, మన అహంకారాన్ని విడిచి మనం తగ్గించుకుని ప్రభు ఎదుట దీన మనసుతో మనము జీవిద్దాం. And the grace of God will flow into us and God will exalt us. ప్రభు కృప, దేవుని కృప మనకి అనుగ్రహించబడును గాక. ప్రభు నామము మహిమ పరచబడును గాక. ఆమేన్.